హై వ్యూవర్స్, టైం అరౌండ్ 3 అవుతుంది. ఇక గంట సమయమే ఉంది. హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ దయచేసి 4 నుంచి 4:30 గంటల మధ్య ఎవరూ కూడా బయటకు రాకండి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కంచన్బాగ్ డిఆర్డిఓ ఏరియా, హైదరాబాద్లో వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు కంచన్బాగ్ డిఆర్డిఓ కదా, నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాదు, నెక్స్ట్ హైదరాబాద్ మన మౌలాలి ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫీల్డ్ కాంప్లెక్స్ ఒకటి, నెక్స్ట్ హైదరాబాద్ గోల్కొండ, ఈ 4 ప్రాంతాల్లో వాళ్ళు మెయిన్గా ఈ అరగంట సేపు కూడా డిఫరెంట్ సైరన్స్ వస్తాయి. ఓకేనా, గాల్లో విమానాలు వెళ్తున్నట్టుగా హెలికాప్టర్లు వెళ్తున్నట్టుగా ఉంటుంది, వస్తాయి కూడా. సో ఈ మూమెంట్లో మీరు చేయాల్సినది ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ ఆపేయండి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతున్నాయి అవన్నీ ఆపేసేయండి, విండోస్ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకోండి. ఓకే, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఆల్ క్లియర్ అని చెప్పాక అప్పుడు ఫ్రీ అవ్వండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. ఇది మాక్ డ్రిల్ అంతే. ఓకేనా, ఇన్ డీటెయిల్డ్గా నేను క్యాటెడ్ డివోషన్ ఛానల్లో ఒక వీడియో పెడతాను. అందులో వచ్చేసి కొన్ని చోట్ల మాక్ డ్రిల్ రద్దు చేశారు, అది ఎక్కడ, ఇప్పుడు ఇక్కడ మాక్ డ్రిల్ పెడుతున్నారు కదా. ఈ ఓవరాల్గా ఈ మాక్ డ్రిల్ సమయంలో దయచేసి ఫోటోలు తీయటాలు, ఆ ఫోటోల్ని సోషల్ మీడియా పెడతా అస్సలు చేయకండి. అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ విదేశీ శక్తులకి, ఎవరైతే మనకి అపోనెంట్స్ ఉన్నారో శత్రువులకి, వారికి మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏంటి, ఆయుధాలు ఏంటి, మిసైల్స్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన దగ్గర ఉన్నటువంటి అన్ని రహస్యాలు వాళ్ళకి తెలుస్తాయి. సో దయచేసి సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి, మాక్ డ్రిల్ సంబంధించి కావచ్చు, మోరల్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా మీరు బయట రివీల్ చేయకండి. ఆల్ క్లియర్ అని చెప్పాక బయటికి రండి. ఇంట్లో మాత్రం ఆ సమయంలో దయచేసి గ్యాస్ ఆపేసేయండి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా అవన్నీ కూడా ఆపేసేయండి, కుదురుగా ప్రశాంతంగా ఉండండి. జస్ట్ 4 to 4:30. ఆ తర్వాత నైట్ వచ్చేసి క్రాష్ బ్లాక్అవుట్ అంటారు. అదేంటి మొత్తం లైట్లు ఆపేయటం. ఈ లైట్లు ఆపేసినప్పుడు మీరు లైట్గా వేయకండి. మరలా చెప్తారు ఆల్ క్లియర్ అన్న తర్వాత మీరు మరలా లైట్లు వేసుకోండి. ఈ లైట్లు ఆపేసిన తర్వాత వచ్చేసి మీరు ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అండ్ ఆ సమయంలో వచ్చేసి గాలిలో వెళ్తున్నటువంటి ఈ విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, వాళ్ళు అసలు ఏం చేస్తారు ఏంటి అన్నీ కూడా ఈరోజు మనకు క్లారిటీ అయితే వచ్చింది. జస్ట్ కాసేపే. ఓకేనా, ప్లీజ్.